శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న శృతిలయలు కార్యక్రమం జీవనదిలా నిరాఘాటంగా సాగుతోంది. ప్రేక్షకులు శాస్త్రీయ కూచిపూడి నృత్యంలో ఉన్న క్లిష్టతను, సరళతను ఆస్వాదిస్తున్నారు. అభ్యర్థుల పోటీలను తిలకిస్తూ ఉత్కంఠంగా ఎవరు ముందుకు సాగుతారు అని ఎదురు చూస్తున్నారు. ఆవృత్తాలు జరుగుతున్న కొద్దీ పోటీ క్లిష్టతరం అవుతోంది. క్రితం అంకంలో 3 అభ్యర్థుల ప్రతిభని మనం చూశాం. వీరిలో 2 ముందు అంకానికి వెళ్తున్నారు, ఒకరు వెనుదిరిగారు. ఈ అంకంలో వస్తున్న వారు ఒకరికొకరు ఎలాంటి పోటీనిచ్చుకుంటారో చూద్దాం. ఈనాటి అంకానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన వారు గురు శ్రీ మహంకాళి మోహన్ గారు మరియు శ్రీమతి ప్రసన్న రాణి గారు. వారికి శృతిలయలు కార్యక్రమం తరపున హార్దిక స్వాగతం పలుకుదాం. ఈ చివరి ఆవృత్తంలోని 2వ అంకంలో వస్తున్న మొదటి అభ్యర్థి సాయి మంజీరా. మేడం, సాయి మంజీరా చేయవలసిన మొదటి అంశం చెప్పండి. అపదూరకు లోనైతి చెయ్యమ్మా. దీన్ని పట్టాభిరామయ్య గారు రచించారు. కమాస్ రాగము, ఆదితాళము. బాగా చేయాలి. చపల చిత్తము చేతనే అపదూరుపులోనైతినే ఏ పాపి నాపై దూరెను గాని, 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 ఏ పాపము లేక, ఏ పాపము లేక, ఏ పాపము లేక, ఏ అపదూరుపులోనైతినే, అపదూరుపులోనైతినే వేడుకలు చూడనా నీడు చెలున తోడనే, వేడుకలు చూడనా నీడు చెలున తోడనే, వేడుకలు చూడనా ఈడు 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 చెలున తోడనే కూడి అతని మేడకేగితే, కూడి అతని మేడకేగితే, కూడి అతని మేడకేగితే వాడు నా చెలి కాడనే, వాడు నా చెలి కాడనే అపదూరుపులోనైతినే, అపదూరుపులోనైతినే సారేకు నా సామిని